తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతున్న సమయంలో కరెక్ట్గా దెబ్బేసింది గోల్డ్ అండ్ సిల్వర్. కొనాలంటే కాదు, కనీసం చూడడానికి కూడా భయపడిపోతున్నారు. మొత్తం వ్యాపారులే కాదు, కస్టమర్స్ కూడా. ఎందుకంటే గోల్డ్ షాప్స్ కలకలాడిపోతూ ఉండేవి ఎప్పుడైనా కూడా ఇటు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఎందుకని సిల్వర్ గోల్డ్ అమాంతంగా అంత భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి, ఈ విషయాలు తెలియజేయడానికి ఎన్వీఆర్ గోల్డ్స్ అధినేత అండ్ ఈ బులియన్ మార్కెట్లో చాలా కాలం పాటు దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్, అంటే ఎటువంటి మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉంది, మార్కెట్ సంక్షోభంలో ఉందా లేకపోతే మార్కెట్ అప్ అవుతుందా, ఇటువంటి వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా తెలిసిన వ్యక్తి బాలు గారు ఉన్నారు. సార్ నమస్తే. యాక్చువల్గా బులియన్ మార్కెట్ దగ్గరికి వెళ్ళే లోపు మీరు ఒక జ్యువెలరీ అధినేతగా చెప్పండి, ఇప్పుడు మార్కెట్ మీకు దెబ్బపడిందా లేదా? సార్, వాస్తవంగా ప్రజెంట్ ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నింటినీ చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ అనేది చాలా ఒక లాస్ట్ 2 డేస్లో తీసుకున్నట్లయితే $500 పెరగడం ఈ రోజుకి వచ్చేసరికి చరిత్రలో లేనటువంటి విషయం. కస్టమర్స్ కూడా ఏంటంటే తీసుకున్నట్లయితే మనకి బంగారం, వెండి, మెటల్గా కొనడానికి ఇష్టపడుతున్నారు, కానీ జ్యువెలరీ మీద కొనడానికి ఏంటంటే అవసరమైనప్పుడు కొందాం. లేకపోతే చాలామంది కూడా ఏంటంటే బయట మార్కెట్లో తీసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లో అయిపోయిందని చెప్పి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు చెప్తున్నారు. ఏంటంటే చిన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి 5 లక్షలు 10 లక్షల ప్లాట్లు కొనేవాళ్ళు కూడా వెండి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు. అసలు మా బిజినెస్ అంతా స్లో అయిపోయింది మీ దెబ్బకని చెప్పి అందరూ కూడా ప్రజెంట్ ఏంటంటే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలండి. ఇప్పుడు యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే ట్రంప్ ఎప్పుడైతే వచ్చాడో అమెరికా అధ్యక్షుడిగా, అప్పటి నుంచి అతను తీసుకునే నిర్ణయాల వల్ల మార్కెట్స్ అన్నీ కూడా పలు దేశాల మార్కెట్లు పడిపోవడం, దాని ఎఫెక్ట్ గోల్డ్ సిల్వర్ మీద పడడం, ఈ రేటు విపరీతంగా ఒక 2030కి రావాల్సిన రేట్లు మనకి 2026లోనే వచ్చేసినాయి. మొన్న అందరూ కూడా సిల్వర్ రేటు $60 క్రాస్ అయిద్దా లేదా అనేది దీవాళీ అప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ఇది 1980లో 60 క్రాస్ అవ్వకుండా అక్కడి నుంచి $1కి పడిపోయింది. అందరూ కూడా ఏంటంటే 60 క్రాస్ అయిద్దా లేదా ఒక పెద్ద క్వశ్చన్. 60 క్రాస్ అయ్యి మళ్ళీ కొద్దిగా వెనక్కి వచ్చేసరికి అందరూ కూడా $1 వచ్చిద్దేమో అని చెప్పి భయపడ్డారు సార్. అది ప్రీవియస్ డేస్. ఒక 40 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే సిల్వర్ వాడకం అంత లేదు. ఇప్పుడు ఏంటంటే అప్పుడున్న సిల్వర్ వాడకానికి ఇప్పుడు నియర్లీ కొన్ని వేల రెట్లు సిల్వర్ వాడకం పెరిగిపోయింది. అది ఈవీ కార్లు కానివ్వండి, ఇంకో పారిశ్రామికంగా వాడే విధానం కానివ్వండి, ఇలా వెండి అవసరం ఇవాళ ప్రపంచానికి చాలా ఉంది కాబట్టి డిమాండ్ అయిపోయి రేటు పెరగడం ఒకటి. యాక్చువల్గా సార్ మొన్న 1 వీక్ బ్యాక్ అనుకుంటా 3 లక్షలకి చేయడానికే నాకే 3 లక్షలు పెరిగిపోయిందా, 1 ఇయర్లోనే ఇంత ఫ్యూజ్ పెరిగిపోయింది. వారం లేదు అప్పుడే 1 లక్ష దాటిపోయింది, అంటే 4 లక్షలకి వెళ్ళిపోయింది. ఇంత ఫాస్ట్ గ్రో అవుతుంది, రేపు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది సార్? యాక్చువల్గా ఈ వారం 10 రోజుల్లో ఇంత రేటు పెరగడానికి కారణం ఏంటంటే వెండి 3 లక్షల నుంచి 4 లక్షలకు వచ్చింది. దాంతోపాటు మొన్న 16 లక్షల చిల్లర బంగారం బిస్కెట్, నిన్న 17 చిల్లర, ఇవాళ 18 చిల్లర. బంగారం కూడా పరుగులు ఎడుతుంది. ఏంటంటే 75 దేశాల నుంచి వచ్చే వీసాస్ కట్ చేసేయమన్నాడు. వాళ్ళని ఎలో చేయొద్దన్నారు ట్రంప్ తీసుకొని అమెరికాకి. నెక్స్ట్ ఇరాన్ అండ్ అమెరికా ఇష్యూ ఒకటి. నిన్న ఏంటంటే ఇరాన్ చుట్టూ వీళ్ళు యుద్ధం చేస్తానని చెప్పి ట్రంప్ ప్రకటించడం. ఇటువంటి నెగిటివ్ ఇష్యూస్ అన్నీ కూడా మార్కెట్స్ మీద పడిపోయి మార్కెట్లో కొన్ని లక్షల కోట్లు క్లాష్ అయిపోయి అందరూ కూడా ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా ప్రజెంట్ గోల్డ్ సిల్వర్ అయితే చాలా బాగుంటుందని అందరూ ఇన్వెస్ట్ చేయడం. అటు ఎంసీఎక్స్లో పెట్టేవాళ్ళు, ఈటీఎఫ్లో పెట్టేవాళ్ళు, ఇటు విడిగా మెటల్ కొనుక్కునే వాళ్ళు అందరూ కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయి ఈ మెటల్ అనేది మనం 3 లక్షల నుంచి 4 లక్షలు చూసాం సార్. భవిష్యత్తులో దీని పరిస్థితి ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. ఇది బులియన్ మార్కెట్ గురించి మాట్లాడదాం సార్. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్, ఇప్పుడు గోల్డ్ కూడా దాదాపుగా 1.5 లక్ష దాటిపోయి చాలా కాలం అవుతుంది. అంటే ఇంత ఫాస్ట్గా గోల్డ్ వెళ్ళిపోతుంది, సిల్వర్ ఏమో పోటీ పడి వెళ్ళిపోతుంది. అంటే ఇంత సడన్గా జస్ట్ ఈ 2026 ఎంట్రీ అవ్వడంతోనే ఇంత హ్యూజ్గా ఎందుకు ఇంత మార్పు వచ్చేసింది? 2026 స్టార్టింగ్ నుంచే ఈ మెయిన్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అయినాయండి. ఈ వీసాస్ కానీ, ఇప్పుడు ఇరాన్ది మెయిన్ ఇష్యూ అండి. మనం అందరం కూడా ప్రపంచంలో ఏ దేశం నుంచి ఏ దేశం ట్రేడ్ జరిగినా కూడా US ట్రేడ్ చేస్తాం. అటువంటి అమెరికానే యుద్ధం ప్రకటిస్తే దానివల్ల ఫైనాన్షియల్ ఎకానమీ కానివ్వండి అన్నీ కూడా ప్రపంచం అంతా కూడా కొంచెం తారుమారయ్యే పరిస్థితి. ఇక చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందని చెప్పి ప్రిపేర్ అవ్వచ్చు. మొన్న ఆల్రెడీ రష్యా మీద ట్రంప్ మాట్లాడు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నెగిటివ్గా తన దేశం బాగుండాలని తీసుకునే నిర్ణయాలు చాలా దేశాల మీద ఎఫెక్ట్ పడిపోయి ఆ మార్కెట్స్ మీద క్లాష్ అయిపోతుందండి. అది బులియన్ మార్కెట్ విషయానికి వస్తే సార్,
ఇప్పుడు అందరూ కూడా ఏదైతే పెరుగుతుందో అందరూ పెరిగిన వైపే వీళ్ళు పరుగులు తీస్తూ ఉంటారు. అంటే ఈ మార్కెట్ ఇంకా పెరగడానికి అందరూ కూడా వేలం వెర్రిగా గోల్డ్ అండ్ సిల్వర్ మీదకి పరిగెత్తడం కూడా ఒక కారణం అనుకోవచ్చా? సార్ యాక్చువల్గా మేము 2,50,000 ఎప్పుడైతే దాటిందో కస్టమర్స్ చాలామంది ఫోన్ చేస్తుంటారు, సార్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని. మనం కూడా ఏంటంటే అంతకుముందు ఈ రేట్లో బై చేయండి, ఇప్పుడు కొద్దిగా వెనక్కి వచ్చింది బై చేయండి అన్నాం. ఈ 2,53 దాటినప్పటి నుంచి మనం కూడా చెప్పాలంటే అసలు ఇది కరెక్టా కాదా, ఎక్కడ మళ్ళీ ఈ అమెరికా ఇరాన్ ఇష్యూ క్లోజ్ అయితే ట్రంప్ ఏదైనా ఒక బ్యాక్ స్టెప్ వేస్తే తర్వాత అమెరికాలో కూడా ట్రంప్ ప్రభుత్వ వ్యతిరేకం మీద సుప్రీంకోర్టులో జరుగుతుంది, అది 2 సార్లు వాయిదా పడింది. ఒకవేళ ఏదైనా అతనికి వ్యతిరేకంగా కనుక సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తే రేటు ఒకసారి బ్యాక్ వస్తుంది. సో అప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చని మనం ధైర్యంగా చెప్పొచ్చు. సో ఇవన్నీ తీసుకొని కస్టమర్స్ చాలా ధైర్యంగా కొనేస్తున్నారు. స్టిల్ ఈరోజు 4,15,000 బయట వెండి అమ్ముతున్న కేజీ, 18,50,000 బిస్కెట్ అమ్ముతున్నా కూడా అందరూ ఇన్వెస్ట్ చేయడానికి హ్యాపీగా అందరూ కొనేస్తున్నారు సార్. ఎవరు వచ్చి కూడా మేము వెనక్కి వెళ్ళాము చూద్దాం అనే వాళ్ళు లేరు. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఏంటంటే రేట్ ఎంత పెరిగినప్పుడు కొంతమంది వెనక్కి వచ్చి అమ్మే వాళ్ళు ఉంటారు. ఒక పర్సన్ కూడా బ్యాక్ వచ్చి ఒక వెండి మా దగ్గర కిలో ఉంది సార్ క్యాష్ ఇవ్వండి అని కానీ 1 గ్రామ్ బంగారం కూడా అమ్మే మనుషులు ఎవరు కనపడట్లేదు సార్. అందరూ బయ్యర్సే కనిపిస్తున్నారు మార్కెట్లో. ఇక్కడ జ్యువెలరీ వేరు, ఈ మీకు బిస్కెట్స్ వేరు. సో ఇప్పుడు జ్యువెలరీ మీకు అంతా రెడీగా పెట్టుకుని ఉంచుకున్నారు, బట్ బిస్కెట్స్ మీద జనాలు ఇప్పుడు మనసు పడ్డారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ మరి? జనరల్గా ఏంటంటే సార్ మార్కెట్ మ్యారేజెస్ ఉన్నప్పుడు కానీ అంతా కూడా జ్యువెలరీ బాగా స్పీడ్గా ఉంటుంది. ఒకప్పుడు తీసుకున్నట్లయితే మనం ఒక 10 ఏళ్ళ క్రితం, ఒక 20 ఏళ్ళ క్రితం ఒక 50 సవర్లు పెడతాం, 25 సవర్లు పెడతాం అనేది ఎవరి శక్తికి వాళ్ళు చెప్పుకుంటారు. అలాంటిది ఈరోజు ఎలా పరిస్థితి అంటే ఒక 5 లక్షలకి పెడతాం, 10 లక్షలకి పెడతాం. 10 లక్షలకి ఏమొస్తుందండి, 7-8 సవర్లు వస్తుంది. అదే ఒక 20 ఏళ్ళ క్రితం 10 లక్షలు అంటే ఆ రోజు ఒక 100 సవర్లు వచ్చేది. ఇలా మార్పులు చేర్పులు కస్టమర్స్లో కూడా కనిపిస్తుందండి. జనరల్గా ఏంటంటే అంతకుముందు గోల్డ్ పెట్టేద్దాం 100 సవర్లు అంటారు. ఈ రోజు కూడా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా కొనే వాళ్ళు ఒక 10% కొన్నారు, కానీ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు వచ్చిన తర్వాత కావాల్సిన జ్యువెలరీ కొనుక్కొని ఒక ఫ్లాట్ కొనుక్కుందాం, ఇంత రేటు మీద మనం జ్యువెలరీ ఇన్వెస్ట్ చేయడానికి ఇలాంటివి కూడా కొన్ని జ్యువెలరీ రంగం మీద ప్రభావం పడుతున్నాయి సార్. మరొక చర్చ నడుస్తుంది సార్, ఏంటంటే ఈ మీరు చెప్తున్న ట్రంప్ ఒక కారణం చెప్తున్నారు, బట్ ఎలక్ట్రికల్ వెహికల్స్తో పాటు ఈవీ వెహికల్స్కి అలాగే మనకి ఏదైతే ఇతర పరికరాలకి అంటే ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికీ కూడా ముఖ్యంగా సోలార్కి కూడా ఎక్కువ సిల్వర్ వాడుతున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. దానికి ఈ పెరుగుదలకి ఏమైనా సంబంధం ఉందంటారా? సార్ ఖచ్చితంగా ఒక మెటల్ ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మెటల్ టైట్ అవుతుంది. ఇప్పుడు ప్రొడక్షన్ అనేది రోజుకి మనకి ఎన్ని టన్స్ అనేది చైనా నుంచి సిల్వర్ వస్తుంది. ఆ ప్రొడక్షన్ మెటల్ డిమాండ్ 10 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు మన దీవాళీ అప్పుడు తీసుకుంటే 10 డేస్కి 15 డేస్కి కూడా మెటల్ డెలివరీ ఇచ్చాం. అసలు కొంతమంది అయితే మేము డెలివరీ ఇవ్వలేమని చెప్పి బుకింగ్స్ క్లోజ్ అని కూడా పెట్టారు. ఏంటంటే ఒకేసారిగా ఇప్పుడు అక్కడ వచ్చేది సపోజ్ రోజుకి 10,000 టన్నులు అనుకోండి సార్, ఇక్కడ 2 లక్షల టన్నులు 3 లక్షల టన్నులు రిక్వైర్మెంట్ పడింది. సో ఇలా జనం అందరూ ఒకేసారి బయ్యింగ్ చేయడం వల్ల కూడా మెటల్ డిమాండ్ రావడం వల్ల ఆ డిమాండ్ వల్ల కూడా ప్రైస్ పెరిగింది సార్ 100%. వ్యాపారంలో హోల్డింగ్ చేసే అవకాశం ఉంటుంది, బ్లాక్ హోల్డ్ చేయడం కానీ అంటే పెరుగుతుంది కదా అని హోల్డ్ చేయడం అట్లాంటి అవకాశాలు ఉంటాయి సార్. ఏ వ్యాపారస్తుడు కూడా ఒక కేజీ వెండి కానీ ఒక బిస్కెట్ కానీ ఎడిషనల్గా కొని పెట్టుకోరు సార్. మా లిమిటెడ్ ప్రాఫిట్ ఏది ఉంటుందో ఆ ప్రాఫిట్టే ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మనకు ఒక్క దాంట్లో వచ్చిద్దని చెప్పి హోల్డ్ చేస్తే మనం 4 రోజుల క్రితం అమ్మిని మొత్తం జేబులో పెట్టాలన్నమాట. అందుకని ఎవ్వరు కూడా మన జ్యువెలరీ ఏదన్నా స్టాక్ వాల్యూ పెరగాల్సిందే, కానీ బులియన్ మార్కెట్లో ఎవరు కూడా బిస్కెట్స్ కానీ సిల్వర్ కానీ హోల్డింగ్ ఎవరు చేయరు సార్. అదే సో ఫైనల్గా ఎక్స్పర్ట్ కింద చెప్పండి, బులియన్ ఎక్స్పర్ట్ కింద చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమంది చెప్పకుండానే పెరిగిపోతుందని ఇన్వెస్ట్ చేసేస్తూ ఉన్నారు. మీరిచ్చే సలహా ఏంటి సార్? ఎందుకంటే రాబోయే 10 రోజులు చాలా కీలకమని అందరూ అంటున్నారు. సో ఏం చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా? సార్ నెక్స్ట్ ఫిబ్రవరి 2వ తారీఖు బడ్జెట్ ఉంది మనకి. దాని మీద డ్యూటీ మీద కానీ ట్యాక్సెస్ మీద కూడా ఈసారి పెరిగిద్ది అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఇంత రేటు పెరిగింది కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ టైంలో ట్యాక్స్ పెంచరని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ప్రైస్ విషయానికి వస్తే ఈ ఇరాన్ అమెరికా ఇష్యూ క్లోజ్ అయ్యే వరకు కూడా ప్రైస్ అప్ సైడే ఉంటుంది సార్. జనరల్గా ఇవ్వాలి ఏంటంటే 5,600 ట్రేడ్ అయ్యి ప్రజెంట్ 5,520 1 ounce గోల్డ్ ట్రేడ్ అవుతుంది US$లో. ఇది 5,800 టచ్ అవ్వాలి ఒక 4-5 డేస్లో అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఆల్రెడీ వెండి 120 దగ్గర డాలర్స్ ట్రేడ్ అవుతుంది. ఇది కూడా 135-150 వరకు టచ్ అవ్వచ్చు అని చెప్పి బులియన్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఐడియా సార్. ఇది ఖచ్చితంగా కూడా ఇంకొంచెం పెరగాలనే ప్రజెంట్ కమింగ్ 4-5 డేస్లో కూడా అప్ సైడే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అదే సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం డిమాండ్ గురించి ఈవీ కార్స్ ఇవన్నీ కూడా మాట్లాడితే మనం ఇంకోటి ఏంటంటే కోవిడ్లో 35,000 నుంచి 48,000కి వెండి వచ్చింది సార్. ఆ 48,000 వెండి ట్రేడ్ అయ్యేటప్పుడు యుఎస్లో ఒక విండ్ పవర్ ఫ్యాక్టరీ, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఒకటి శాంక్షన్ అయింది. ఆ విండ్ పవర్ జనరేట్ చేయడానికి వాడే మెటీరియల్లో మేజర్ మెటీరియల్ సిల్వర్ వాడతారు.
ఆ టైంలో ఆ ఫ్యాక్టరీ ఎప్పుడైతే శాంక్షన్ అయిందో ఒక 1 వీక్లోనే 48,000 నుంచి 83,000కి వెళ్ళిపోయింది వెండి. సో ఇలా ఒక్కసారిగా బల్క్ రిక్వైర్మెంట్ ఉండి ఒక దేశానికి ఉన్నా కూడా ఏదన్నా ఇండస్ట్రీకి కానీ అలా బల్క్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఒక్కసారిగా డిమాండ్ వచ్చి సడన్గా రేటు డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సార్. అలా ఇప్పుడు కూడా ఏంటంటే మార్కెట్ ఇలా రిక్వైర్మెంట్ ఉండి పెట్టుకోమని. కానీ గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక చిన్న సలహా అండి. మీకు అవసరం లేని డబ్బు ఉంటే మాత్రమే దయచేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. అదే కొంతమంది తాలిబుట్లు తాకట్టు పెట్టి కూడా తీసుకొచ్చి గోల్డ్ సిల్వర్ కొంటున్నారు సార్. అటువంటివి దయచేసి చెయ్యొద్దు. ఒక్కొక్కసారి మార్కెట్ రివర్స్ అయితే మీరు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడతారు. మీకు అక్కర్లేని డబ్బు ఉంటే మాత్రమే హ్యాపీగా గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి, నా సూచన అండి. చాలా మంచి సూచన. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రాబోయే 10 రోజులు చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ఇరాన్ మీద అంటే అమెరికా ప్రకటించే యుద్ధం కావచ్చు, లేదా ఈవీ కార్స్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, సో ప్రతిదానికి కూడా సిల్వర్ అనేది విపరీతంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 10 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రం బాలు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.